పాత్ర ఏదైనా పంచులేవైనా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ మీ నవ్వులు రిపీట్స్ అంటున్నాడు మన ఆది. మరి ఇలా చెప్పిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. నేను ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు నా జీవితానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కూడా ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నా జీవితానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఎన్నో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడికి వచ్చింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? కాసేపట్లో పైకి పోతున్నావు. ఎవరి పైకి? ఎవరి పైకి? ఏదేమైనా చచ్చిపోవడానికి శక్తి ఉండాలి. అవును, చచ్చిపోవడానికి శక్తి సరిపోవట్లే. నాకు శక్తి ఉంది కానీ చచ్చిపోవడానికి కాదురా, దేనికో వాడాలి. ఇంతకీ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఎక్కడ పోవాలన్నా పెట్రోల్ బాగా ఎక్కువైపోయాయి, అదే పైకి పోవాలంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్స్ రా, ఫ్రెషర్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యా. ఫ్రెషర్ అన్నారుగా, నువ్వెందుకు జాయిన్ అయ్యావు? ఎంతగా ఏం చేస్తుంటావు నువ్వు? కొబ్బరిబండ ఉంటది కదా, స్ట్రా పెట్టుకుని తాగుతాం కదా, కింద స్ట్రాలకు మన దోస్తుంటాం. నువ్వేం చేస్తా ఉంటావు? నేనా గూగుల్ మ్యాప్ లో మన వెహికల్ వెళ్తుంటది కదా, అప్పుడు యూ టర్న్ వచ్చినప్పుడు ఒకటి యారో మార్క్ ఇలా ఉంటది కదా. అవును, వస్తుంది. దాన్ని నేనే తిప్పుతుంటా అటు ఇటు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు మనకి సాసర్లో టీ కాఫీ వేడి నీళ్ళు వేస్తారు కదా, మనమే లోపల నుండి బాగా వేడి చేసేది. అట్లా నీలో అంత వేడి ఉందా? నాకు కొంచెం ఈ మధ్య జాతకం బాగుంటుందని మొన్నే జాతకం కూడా చూపించా. ఆయన నా జాతకంలోని బుద్ధుడు రావాలని చెప్పని అంటున్నాడు. హుసేన్ సార్ కూడా ఉన్నాడు, విగ్రహం పెట్టారు. ఆయన బుద్ధుడు, ఇది చెప్తుంది బుధుడు. నా జాతకంలో కూడా బుధుడు గురుడు ఉన్నాడు కానీ శుక్రుడు లేడంట. ఏమంటున్నాడు వీడు? బుధవారం డి, లక్ష్మీవారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చేస్తా అంటున్నాడు. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి నా రష్మికి లేనేద్దాం అనుకుంటావా? నీ రష్మి నీకంటే ఆడ ఎక్స్ప్లెనేషన్ బెటర్, చాలా బాగుంది. మీతో వచ్చాను కదా అని చెప్పి నన్ను చిన్న చూపు చూడొద్దు. హాలీవుడ్ లో 1000 కోట్లు పెట్టి మనతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి వాడు రావాలి కదా స్పాట్ కు, నువ్వెందుకు వచ్చావు? మేమా తాడు పోతాడు అని కొత్త షో చేస్తున్నావు రా, వస్తావు నువ్వు కూడా? ఎలా బతకలేకపోతున్నారు కాబట్టి ఒక రికార్డింగ్ డాన్స్ పెట్టా, అది చూసి అనుభవించి చచ్చిపోండి. ఎలాగో పోతున్నాం కదా, అలాంటిది ఏదో ఒకటి చూద్దాం. రికార్డింగ్ డాన్స్ అన్నాడు. అసలు ఆపలేం రికార్డింగ్ డాన్స్ గానే. రికార్డింగ్ డాన్స్ అంటున్నారు, కెమెరా పెట్టి రికార్డ్ చేయరు కదా. అలా చేస్తే ఇప్పటికి ఎన్నిసార్లు దొరకాలి మనం? అలా రికార్డింగ్ డాన్స్ అంటే కెమెరాలో పెట్టి రికార్డులు ఏం చేయరు, కంగారు పడదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒకటి అడుగుతూ చెప్పు, ఇప్పుడు మన రికార్డింగ్ డాన్స్ లో మొత్తం నీతో కలిపి 20 మంది ఎదవాళ్ళు ఉన్నారు. ఒక 10 మందిని పట్టుకున్నారంటే ఎంత మంది ఉంటారు? ఇంకా 10 మంది అదవులు ఉంటారు. 10 మంది ఎదవాళ్ళు ఉంటారనగా నువ్వు ఎదవగానని చెప్పా నువ్వు? ఎవరు ఇక్కడ? జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి రావాలి, జ్యోతిలక్ష్మి వాళ్ళు రావాలంటున్నారు, నువ్వు కావాలంటున్నావు. ఏంటో ఇప్పుడు వచ్చే అమ్మాయిలు మేము చూసారు అనుకోండి, మీ రియల్ క్యారెక్టర్ మర్చిపోయి ఆ అమ్మాయిల అడ్రస్ కావాలని ఇలా కాలు పట్టుకుంటారు తెలుసా? ఏది ఇందాక ఈ క్యారెక్టర్ కావాలని నువ్వు పట్టుకున్నట్టు. పిలిపించు. ఇందులో జీడి గింజవరు, పత్తి గింజవరు? నువ్వు ఏ గింజని వదలవే. అదే డాన్స్ చేసి బాగా కలిసిపోయినట్టున్నారు. నువ్వేం చేసి అలసిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏ మొగాలయ్యా బాబు. హలో, నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊళ్ళో ఎంత మంది మగాళ్ళు ఉంటే అంత మంది మగాళ్ళు నా వెనక పడతారు తెలుసా? నువ్వు మగాడు నాకు తెలీదా? అసలు నేను చేస్తే అంతమంది వచ్చారో తెలుసా? ఏం చేస్తే అంతమంది వచ్చారా? వాళ్ళిద్దరూ ఏం చేస్తారో చెప్పారు, నువ్వేం చేస్తావు చెప్పవా? నీకు తెలీదా? ఏం చేసావురా? హలో, నేను మొన్న డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎంత మంది చదివించారో తెలుసా? అంత బాగా చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఎందుకమ్మా నీకు? ఆ చదువుకోవడం కదా, దానికి డబ్బులు చదివించారంట. మొన్న నేను రూమ్ లో ఉంటే స్టేజ్ మీద రావడానికి నాకు 50,000 చదివించారు. నువ్వు బయటికి రావడానికి ఎంత చదివించావు? ఫస్ట్ హాఫ్ చూసారు, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెనకెళ్తారు. సెకండ్ ఏంటి ఇంకా పీక్. అవునా? తొందర రండి, వెయిట్ చేస్తున్నాను. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నా భలే ఉన్నారు. మీ పేరేంటి? స్వప్న. స్వప్న ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మని రా. నువ్వేంటి అది కూడా గొబ్బెమ్మేలాగా ఇటు పక్కరా. నీ కోసం నేను లైన్ లో ఉండడానికి కూడా రెడీ. నువ్వు కూడా మాలాగా లైన్ లో ఉండడానికి రెడీగా ఉన్నట్టున్నావు. వెనకెళ్ళు. రికార్డింగ్ అన్నారు, ఏం భోజనం ఏం పెట్టరా? వారంలో 5 రోజులు పప్పు పెడతారండి, సాంబార్ పెడతారు, 4 చికెన్ ముక్కలు. మీకోసం ఎంత డబ్బులన్నా సంపాదించి ఇచ్చేయాలని ఉంది. అయ్యి బాబు చెప్పరేట్ మరి, రాళ్ళు కొడితే 20 రూపాయలు, గడి పీకితే 30 రూపాయలు. అరే బేబీ డ్రెస్ చేంజ్ చేద్దాం నాడు. వీళ్ళు ఏంటి మాట వస్తే డ్రెస్ అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. నేను డైరెక్ట్గా వెళ్తా. ఏం చేశారా? మాట వస్తే డ్రెస్ చేయండి అని లోపలికి వెళ్తున్నారు ఏంటి? నీ వల్ల మా పరువు కూడా పోయింది. నన్ను తీసుకెళ్ళాలి కదా కనీసం నువ్వు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఆది స్కేట్? హైపర్ అది కదా, హైపర్ లెక్కనే ఉన్నింది. వెరీ నైస్, వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. మరో గారు? అసలు ఆది గారు రావటమే, పంచులన్నీ మన కోసం వేస్తానంత ఆనందం. చాలా బాగుంది. హైపర్ ఆది ఫెంటాస్టిక్. पुष्पा, पुष्पराज, नाम छोटा लेकिन साउंड बहुत बड़ा. एटे इपड़े मचा నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవర్రా అమ్మాయి? అదే మచ్చా, 1000 రూపాయలు ఇస్తే నీకు సోలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప, మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు నన్ను. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఏమనుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కుషిబు గారు ఎవరినో కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా? ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా, మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేస్తలేడా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పారు రామా, ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమయ్యా? ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే, ఒక కేకు లేదు, ఏం లేదు. సేమియా చేస్తా నాకు.
మాకేకునే డబ్బులు లేవు మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్త తీసుకోమని? బాగా అడుగుతున్నా, తలపో టీ పెడతాను. రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకి జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు, నాకు ఉద్యోగం లేదని తొందరపాని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. చెప్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ ఏమండి నా కోసం ఏదో గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీకోసమే కొన్నాను. ఎవరా నామంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.